హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అయితే తీసుకొని వచ్చాను. మనకి రీసెంట్గా థియేటర్స్లో వచ్చి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో రెడీ అయి ఉన్న అండ్ డైరెక్ట్గా కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. లైక్ ఫ్రెండ్స్, వీడియోకి వచ్చేసి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోతున్నారు. ప్లీజ్ షేర్ అనేది చేయండి. ఎక్కువ మెంబర్స్కి మన వీడియో రీచ్ అయితే అవుతుంది. మరెందుకు కలిసాం, ఏ మూవీ ఎప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి చూడడానికి అందుబాటులో ఉంటుందో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, డబ్బా కార్టెల్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ వచ్చేసి క్రైమ్ డ్రామా అండ్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. ఇందులో జ్యోతిక అండ్ షాన్లీ పాండే యాక్ట్ అయితే చేశారు. ఈ సిరీస్ ప్రీమియర్ February 28 నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్, తెలుగు ఆడియో కూడా ఉంది. నెంబర్ 2, హాట్‌స్టార్ మరొక న్యూ సిరీస్ లవ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది మలయాళం ఒరిజినల్. ఇందులో గౌరీజీ కిషన్ అండ్ నీరజ్ మాధవ్ లీడ్లో యాక్ట్ చేశారు. సిరీస్ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. సో ఈ సిరీస్ ఓటీటీ ప్రీమియర్ February 28 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. మలయాళంతో పాటు డబ్బుడ్ వర్షన్స్, తెలుగు ఆడియో కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, చావా. ఇందులో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మంద్రా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ హిస్టారికల్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనకి ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టోరీ అనేది చూపించారు. నిజంగా ఈ ఫిలిం అనేది చాలా అంటే చాలా బాగుంది. చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ 30 minutes గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం అనేది మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి మనకి అన్అఫీషియల్ HD 4K వర్షన్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సో HD 4K వర్షన్ వచ్చేసి February 26 మనకి రిలీజ్ ఉంటుంది. ఒరిజినల్ ఆడియో అండ్ ఒరిజినల్ ప్రింట్. సో ఇదైతే మనకి February 26 అన్అఫీషియల్గా HD 4K వర్షన్ ఆన్లైన్లో చూడడానికైతే రాబోతుంది. సో మీరు థియేటర్స్లో కావాలంటే థియేటర్స్లో మూవీ అనేది డెఫినెట్గా వాచ్ అయితే చేయవచ్చు గైస్. అండ్ చూసేసిన వారు మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటే ఈ వర్షన్లో మీరు వాచ్ అయితే చేయవచ్చు. అండ్ చాలామంది ఈ ఫిలిం డబ్బుడ్ వర్షన్స్లో రిలీజ్ చేయమని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎస్పెషల్లీ మనకి తెలుగు ఆడియోలో డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఈ డిమాండ్ బట్టి ఇక్కడ మనకి ఈ ఫిలిం అనేది థియేటర్స్లో త్వరలోనే ప్లాన్ చేసేలాగున్నారు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, మనకి థియేటర్స్లో త్వరలోనే చావా ఫిలిం తెలుగు వర్షన్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ థియేటర్స్లో ప్లాన్ చేయకపోయినా ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. డెఫినెట్గా నెట్ఫ్లిక్స్ వారి నుంచైనా సో చూద్దాం ఏది కన్ఫర్మ్ అయితే అవుతుందో. నెంబర్ 4, రేఖా చిత్రం. ఇది మలయాళం ఫిలిం. రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో ఆసిఫ్ అలీ అండ్ అనశ్వర్ రాజన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ డ్రామాగా వచ్చింది. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. లైక్ ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. March 7 సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మనకి థియేటర్స్లో మలయాళం వర్షన్ ఒకటే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేటప్పుడు డబ్బుడ్ వర్షన్స్ డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. March 7 ఈ ఫిలిం సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ మూవీస్ ఇష్టపడే లవర్స్ ఈ ఫిలింని మిస్ అయితే చేయకండి. నెంబర్ 5, డీమన్ సిటీ. ఇది న్యూ జాపనీస్ ఫిలిం. మూవీ వచ్చేసి డార్క్ యాక్షన్, క్రైమ్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ February 27 నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. జాపనీస్, ఇంగ్లీష్, హిందీ అండ్ తమిళ్ ఆడియో కూడా రిలీజ్ ఉంది. అండ్ మనకి మళ్ళీ ఏం పాపం చేసిందో ఈ ఫిలిం నుంచి తెలుగు ఆడియో దీని నుంచి కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో తమిళ్ కూడా ఈ ఫిలిం నుంచి వస్తుంది. February 27 నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, సూలల్ సీజన్ 2. ఈ సిరీస్లో కదిర్ అండ్ ఐశ్వర్య రాజేష్ లీడ్లో యాక్ట్ చేశారు. సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 1 2022 ఇయర్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. నౌ సీజన్ 2 అనేది తీసుకొని వస్తున్నారు. సిరీస్ అయితే బాగుంటుంది. ఎవరైనా ఇంకా ఈ సిరీస్ని చూడకుండా ఉంటే సీజన్ 1 చూడండి. డెఫినెట్గా మీరు 2 కోసం వెయిట్ చేస్తారు. సో సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి February 28 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సో మీరు ఇంకా సీజన్ 1 కానీ కంప్లీట్ చేయకపోతే 2 వచ్చే లోపల 1 కంప్లీట్ చేసుకోండి.
నెంబర్ 7 సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి ఇప్పుడు మనకి శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. లైక్ మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టు మార్చ్ 1 కన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను కదా. సో మార్చ్ 1 ఈవినింగ్ 6 PM మనకి శాటిలైట్ ప్రీమియర్ జీ తెలుగులో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి ఈ ఫిలింని సాటర్డే రోజు 6 PM నుంచి జీ తెలుగులో వాచ్ అయితే చేయవచ్చు. లైక్ ఫ్రెండ్స్, శాటిలైట్ ప్రీమియర్ అయ్యేటప్పుడే మార్చ్ 1 ఈవినింగ్ 6 PM మనకి జీ తెలుగులో శాటిలైట్ ప్రీమియర్ చేసేటప్పుడే G5 ప్లాట్ఫామ్లో కూడా అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో G5 ప్లాట్ఫామ్లో మనకు వచ్చేసి తెలుగు ఆడియో ఒకటే కదా థియేటర్స్లో రిలీజ్ చేసింది. రిమైనింగ్ హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం ఈ ఆడియోస్ని డబ్ చేసి ప్రీమియర్ చేస్తున్నారు. సో మీరందరూ ఈ ఫిల్మ్ని థియేటర్స్లో చూసేసి ఉంటారనుకుంటున్నాను. బాగా ఫన్గా, ఎంటర్టైనింగ్గా మూవీ అయితే మీకు నచ్చుంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్కి మీరు 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా సెకండ్ టైం మీలో ఎంతమంది చూడబోతున్నారో ఈ ఫిల్మ్ని కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం చూసేవారు మార్చ్ 1 ఈవినింగ్ 6 PM శాటిలైట్ ప్రీమియర్ జీ తెలుగులో అయితే ఉంటుంది. ఇంకా మీరు G5 లాగిన్ ఉంటే G5లో కూడా ఈ ఫిల్మ్ మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో వాచ్ చేయవచ్చు. నెంబర్ 8 ముఫాసా ది లయన్ కింగ్. ఈ ఫిలిం వచ్చేసి యానిమేషన్, మ్యూజికల్ డ్రామా, యాక్షన్ అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. లైక్ మనకి VOD అనేది రిలీజ్ చేశారు. VODలో వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ వర్షనే కాదు, హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు చూడడానికి VOD వచ్చేసి గూగుల్ ప్లే మూవీస్లో చూడడానికి రెంట్ మోడల్లో అందుబాటులో అయితే ఉంది. ఇంకా మనకి సౌత్ ఆడియోస్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ ప్లాట్ఫామ్లో వస్తాయి? డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మారింది కదా, సారీ, జియో హాట్స్టార్లో మనకి ముఫాసా ది లయన్ కింగ్ ఈ సౌత్ ఆడియోస్ అన్ని ఆడియోస్ అనేవి వస్తాయి. బట్ ఇవి ఎప్పుడు వస్తాయంటే మనకి మార్చ్ లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్. సో ఆ టైంలో మనకి చూడడానికైతే ముఫాసా ది లయన్ కింగ్ డబ్బుడ్ వర్షన్స్ జియో హాట్స్టార్లో రిలీజ్ ఉంటాయి. ఇప్పటికైతే డేట్ కన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్, బట్ బ్లూరే వచ్చేసి ఏప్రిల్ 1 కన్ఫర్మ్ చేస్తున్నారు. సో బ్లూరేకి ముందే మనకి చూడడానికి జియో హాట్స్టార్లో మూవీ అనేది అప్లోడ్ అయితే అవుతుంది. నెంబర్ 9 సోషల్ క్లైంబర్స్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ, కామెడీ రొమాన్స్గా ఉంటుంది. ఈ ఫిలిం OTT ప్రీమియర్ ఫిబ్రవరి 27 నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. కౌసల్య సుప్రాజ రామ. ఇది కన్నడ మూవీ. 2023లో ఈ ఫిలిం అనేది రిలీజ్ చేస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలింలో డార్లింగ్ కృష్ణ, బృందా ఆచార్య అండ్ మిలనా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి నవ్వు తెలుగు ఆడియో అనేది రిలీజ్ చేస్తున్నారు. సో మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 7.2 అయితే ఇచ్చున్నారు. మీరు కన్నడలో చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఇప్పుడు తెలుగు ఆడియో వచ్చేసి మనకి ఫిబ్రవరి 27 ఈటీవీ వారు రిలీజ్ చేస్తున్నారు. స్క్వాడ్ 36. ఇది ఫ్రెంచ్ ఒరిజినల్ మూవీ వచ్చేసి యాక్షన్, క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ ఫిలిం OTT ప్రీమియర్ ఫిబ్రవరి 28 నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. రన్నింగ్ పాయింట్. ఈ సిరీస్ వచ్చేసి బాస్కెట్ బాల్, స్పోర్ట్స్ డ్రామా అండ్ కామెడీకి అయితే ఉంటుంది. ఈ సిరీస్ OTT ప్రీమియర్ ఫిబ్రవరి 27 నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. సో ఈ సిరీస్ నుంచి తెలుగు ఆడియో కూడా ఉంది. తండేల్. చందు మొండెట్టి తీసిన ఈ ఫిలింలో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి లీడ్లో యాక్ట్ చేశారు. ఒక రియల్ స్టోరీని తీసుకుని దాన్ని చాలా చేంజెస్ చేసి ఒక లవ్ స్టోరీ, అందులో రొమాంటిక్ యాక్షన్ డ్రామా అనేది తీసుకొని వచ్చారు. లైక్ ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ ఫిలిం వచ్చేసి 100 CR క్లబ్లో జాయిన్ అయితే అయింది. నాగ చైతన్య ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం 100 CR క్లబ్లో జాయిన్ అయితే అవడం. లైక్ గైస్, ఈ ఫిలిం అనేది మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించింది? 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ ప్లానింగ్ అయితే ఉంది. మార్చ్ 7 నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తారు. వెయిట్ చేయండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ వెరీ సూన్. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనకి OTTకి బిఫోర్ ఈ నార్త్ వారు చేస్తున్న పని ఒరిజినల్ వచ్చేసి అన్అఫీషియల్గా HD 4K వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఏదైతే మనకి డబ్బింగ్లో రిలీజ్ అవుతుందో ఆ మూవీ వరకే. సో ఈ ఫిలిం కూడా మనకి తండేల్ హిందీలో రిలీజ్ అయితే అయింది కదా. ఇప్పుడు ఈ ఫిలిం నుంచి HD 4K వర్షన్ ఒరిజినల్ వచ్చేసి హిందీలో అండ్ తెలుగులో మూవీ థియేటర్స్లో వచ్చి 10 days అవడమే ఆలస్యం. ఇలా 4K వర్షన్లో ఒరిజినల్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఆ వర్షన్ అయితే ఇప్పుడు వచ్చింది గైస్. అది మీకు నచ్చి చూడాలనుకుంటే చూడవచ్చు, లేదు మేము OTT ప్లాట్ఫామ్లో చూస్తామనుకుంటే మీరు OTT ప్రీమియర్ కోసం వెయిట్ చేయండి. మార్చ్ 7 మనకి కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది.
సో ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ వచ్చేసి ఈ ఫిబ్రవరి సెకండ్ హాఫ్ అండ్ కొన్ని మార్చ్ మంత్లో ప్రీమియర్ అవుతున్నవి. లైక్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోయి ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.